ఈ వీడియో నేను స్పెషల్‌గా బిగినర్స్ కోసమే చేస్తున్నాననమాట. సో, ఎప్పుడైనా బిగినర్స్ ఒక జిమ్‌కి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళకొక ఫీలింగ్ అనేది ఉంటది. ఏంటంటే ఒక ఇంటిమిడేటింగ్, ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ ఉంటది. ఏందనంటే ఆ మషీన్స్‌ని జూసి, ఆ మనుషుల్ని జూసి, అరే! ఎవడ్రా బా ఈడు మస్తు అసలు ఖతర్నాక్ చేస్తుండు కదా వర్కౌట్, బాడీ క్రేజీ ఉన్నది కదా! ఆడెవ్వడు అట్లేమి ఉండడు. అందరు లెర్నర్సే ఉన్నారు. సో, మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేబీ మీరు లెవెల్ 1 అయ్యుండొచ్చు, వాడు లెవెల్ 10 అయ్యుండొచ్చు, ఇంకొకడు లెవెల్ 20 అయ్యుండొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కడు ఏదో ప్రతిరోజు నేర్చుకోవడానికే వస్తాడక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఏ బిగినర్ అయినా గూడా ఫస్ట్ ఆ జిమ్‌కి ఒక ట్రయల్ పీరియడ్ అనేది ఉంటది. 1 డేనో, 3 డేసో, 1 వీకో అని ఒక ట్రయల్ పీరియడ్ ఉంటది. ఆ ట్రయల్ పీరియడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది జనరల్‌గా. ప్రతి జిమ్‌కి ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటది ఐ గెస్. సో, ఆ ట్రయల్ పీరియడ్‌ని ట్రై చేసి, ఆ క్రౌడ్ ఎట్లుంది? క్వాలిటీ క్రౌడ్ ఉందా? ట్రైనర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మీతోని? అసలు అక్కడ పీపుల్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా స్టేర్ చేస్తారా? ఎస్పెషల్లీ విమెన్ ఫేస్ చేస్తారు ఈ స్టేరింగ్ ప్రాబ్లమ్ అనేది జిమ్స్‌లలో. సో, ఇవన్నీ ఎట్లున్నాయో ఒకసారి ముందే కాలిక్యులేట్ చేసుకొని తర్వాత జిమ్ జాయిన్ అయితే బెటర్ అని నా సజెషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఎంబారస్మెంట్ అనమాట. ఇది ప్రతి బిగినర్ ఫేస్ చేస్తాడు ఇది కూడా. ఏందనంటే ఏదైనా మెషిన్ యూజ్ చేస్తుంటే ఆ మెషిన్ నుంచి స్లిప్ అయి పడిపోవడమో, లేకపోతే ట్రెడ్‌మిల్ నుంచి పడిపోవడమో, లేకపోతే మెషిన్ యూజ్ చేస్తుంటే ఇట్లా టక్కుమని వెయిట్ శబ్దం రావడమో ఇట్లాంటివి అయితుంటాయి అనమాట. ఇంకా బిగినర్‌కి అయింది కాబట్టి కొద్దిగా ఎవరు నవ్వరు జనరల్‌గా. అదే ఎవరైనా ప్రో లిఫ్టర్స్‌తోని అయిందనుకో వాడికైతే ఇక మొత్తం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఇక. సో, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయితుంటది. ఎంత ఎంత లెవెల్‌లో ఏ లెవెల్ ఉన్నోనికైనా గూడా ఇట్లాంటి ఎంబారస్మెంట్ ఫీలింగ్ ఉంటది. అలాంటి మిస్టేక్స్ అయితుంటాయి జిమ్‌లో. ఫైనల్లీ ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా మీకు ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ అలవాటు కావడానికి కొంచెం టైం పడతది. అది మీరు యాస్ యూ గో ఆ ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ చేసేసేయొచ్చు. సో, ఇది ఒకటనే కాదు, జిమ్ ఒకటనే కాదు ప్లేస్. ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్‌కే వస్తే నేను స్టార్టింగ్‌లో స్నూకర్ ఆడేటోడిననమాట. అప్పుడు నాకు ఫస్ట్‌లో ఆ గేమ్ ఎట్లా ఆడాలో అసలు తెలవదు. పోయినా, జస్ట్ కూర్చున్నా, చూసినా ఎట్లా ఆడుతుంటారని. బట్ స్టిల్ ఆడితే గాని తెలవదు కదా మనకి. సో, ఎవ్వరు లేని టైంలో నేను పోయి ప్రాక్టీస్ చేసినా. చేసి మెల్లమెల్లగా ఆళ్ళు ప్రో లెవెల్ ప్లేయర్స్ ఉండే అనమాట. వీళ్ళు మెల్లమెల్లగా వాళ్ళతోని ఆడడం స్టార్ట్ చేసిన. వాళ్ళ లెవెల్‌కి నేను రీచ్ కాలేకపోయినా. బట్ వాళ్ళతోని ఆడడమే నాకు ఒక పెద్ద అచీవ్‌మెంట్ అనిపించింది. సో, డోంట్ వరీ. యూ విల్ బి ఆల్ రైట్. రైట్ మరి.